Hi guys, welcome to Creek Chat with Venkatesh. Match number 62 is yet another thriller involving ఢిల్లీ. ఢిల్లీ అంటేనే థ్రిల్లర్స్. ఆ థ్రిల్లర్ గెలిచారు ఢిల్లీ వాళ్ళు 5 వికెట్స్ తేడాతో. వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ తక్కువే, ఎందుకంటే ఇది వాళ్ళ 13th మ్యాచ్. ఒక మ్యాచ్ ఉంది, దాంట్లో 14 పాయింట్స్ వస్తే ఆ మ్యాచ్ గెలిస్తే దాంతో మిగతా వాళ్ళ రిజల్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. కష్టం. ఆల్రెడీ 2 టీమ్స్కి 16 ఉన్నాయి, 16 ఈచ్. బట్ స్టిల్ వాళ్ళు ఈ విజయం వాళ్ళకి చాలా చాలా సాటిస్ఫైయింగ్ విన్. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళ ప్లే ఆఫ్స్ అసలు చాలా సజీవంగా ఉండే, 14 పాయింట్స్ వచ్చిండే. కానీ ఇప్పుడు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 గెలిస్తే 16 పాయింట్స్తో దే కెన్ స్టిల్ రీచ్ ప్లే ఆఫ్స్. బట్ ఈ మ్యాచ్లో ఈ పరాజయం వాళ్ళని చాలా చాలా ఇబ్బంది పెడుతుంది ఫర్ 2-3 రీజన్స్. ఏంటంటే వాళ్ళ ఫీల్డింగ్ చాలా దారుణంగా ఉంది. కేఎల్ రాహుల్ని 0 దగ్గర డ్రాప్ చేశారు. తర్వాత వాళ్ళ బ్యాటింగ్ కొలాప్స్, భయంకరమైన కొలాప్స్ చూసాం. అలాగే కెప్టెన్ బౌలర్స్ని హ్యాండిల్ చేయడం. థర్డ్ మిస్టేక్ ఏంటంటే 18th ఓవర్ ఆఫ్ ది ఢిల్లీ ఇన్నింగ్స్లో దాంట్లో ఒక ఆఫ్ స్పిన్నర్కి బౌలింగ్ ఇవ్వడం. 3 చాలా తప్పిదాలు జరిగినాయి వాళ్ళ దగ్గర నుంచి. ఫస్ట్ ఈ కొలాప్స్ గురించి మాట్లాడాను, ఎందుకంటే ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చారు రాజస్థాన్కి. రాజస్థాన్ వాజ్ సిట్టింగ్ ప్రతి 14 ఓవర్లు అయ్యేసరికి వాళ్ళ స్కోర్ 160 ఫర్ 2. 14 ఓవర్కి 160 అంటే మీ రన్ రేట్ ఎంత? మై క్యాల్కులేషన్ 12 రన్స్ ఎంతో చేస్తున్నారు మీరు ఓవర్కి. సో 14 ఓవర్కి 160 రన్స్ వచ్చినాయంటే ఆ స్టేజ్లో ఎవరైనా ఏమనుకుంటారు, వీళ్ళు 230, కనీసం 230 చేస్తారు, లేదా 200, 220 అయినా చేస్తారు అని అనుకుంటారు. కానీ వాళ్ళు 193 దగ్గర వాళ్ళ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఆఖరి 6 ఓవర్లో దే మేనేజ్ టు స్కోర్ జస్ట్ 33 రన్స్, లాస్ట్ 6 వికెట్స్. అది టర్నింగ్ పాయింట్. ది ఓవర్ బౌల్డ్ బై మిచెల్ స్టార్క్ వేసాడు ఆ 15th ఓవర్. క్యాప్టెన్ని మెచ్చుకోవాలి మనం. ఢిల్లీ క్యాప్టెన్ అక్షర్ పటేల్ని, అతన్ని 2వ స్పెల్కి తీసుకురావడం అంత ఎర్లీగా. ఎందుకంటే ఫస్ట్ 2 ఓవర్లు పవర్ ప్లేలో వేస్తాడు, తర్వాత డెత్లో వేస్తాడు కదా మామూలుగా. అది టెంప్లెట్, జనరల్ టెంప్లెట్ అది. కానీ ఆ క్రూషియల్ స్టేజ్లో పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో, బికాస్ ఆల్రెడీ 50 చేసాడు అప్పటికి రియాన్ పరాగ్, అండ్ 40+ స్కోర్తో ఆడుతున్నాడు ధ్రువ్ జురెల్. సో ఆ స్టేజ్లో ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడం కోసం 15th ఓవర్కి బాల్ అందించాడు అక్షర్ పటేల్ స్టార్క్కి. అండ్ స్టార్క్ డిడ్ వాజ్ మ్యాజిక్. 15th ఓవర్లో 3 వికెట్లు తీశాడు. బ్రహ్మాండంగా ఆడుతున్న కెప్టెన్ రియాన్ పరాగ్ని అవుట్ చేశాడు. ఈ స్ట్రైక్ రేట్ వాజ్ 190 ఆర్ సంథింగ్. 50 చేశాడు అతను. 5 సిక్స్లు కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ 3 కొట్టాడు, ఇతను 5 సిక్స్లు కొట్టాడు. అలాంటి ప్లేయర్ని ఒక స్లోయర్ వన్తో ఫింగర్స్ రోల్ చేసి అవుట్ చేశాడు. గుడ్ క్యాచ్ బై ది కెప్టెన్ అక్షర్ పటేల్. అదే ఓవర్లో నెక్స్ట్ బాల్కి ఈసారి పేస్ ఆన్ డెలివరీ, ఈసారి డొనోవన్ ఫెరాన్ అవుట్ చేశాడు. అతను కూడా పెద్ద షాట్ కోసం వెళ్ళాడు. ఫస్ట్ బాల్ స్టార్క్ లాంటి బౌలర్కైనా కొడదామన్నట్టుగా అతను అవుట్ అయ్యాడు. సో హీ వాజ్ ఆన్ హ్యాట్రిక్. బట్ యార్కర్ ట్రై చేశాడు, కానీ అది కొంచెం డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళింది. దాన్ని ఫ్లిక్ చేసి ఒక 4 కొట్టాడు. రవి సింగ్ అనే కొత్త బ్యాట్స్మెన్. రవీంద్ర జడేజాకి ఈ మ్యాచ్లో వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఏదో మొత్తం మీద డ్రాప్ చేశారు. వర్క్లోడ్ మేనేజ్మెంట్ అన్నారు. అతని ప్లేస్లో రవి సింగ్ అని చాలా ఎక్సైటింగ్ డొమెస్టిక్ ప్లేయర్, చాలా బిగ్ హిటర్. సో అతను 4 కొట్టాడు. ఆ బాల్ బాగానే ఉంది, కానీ నెక్స్ట్ బాల్ ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. ఈసారి మరొక స్లోయర్ వన్తో అతను బురిడీ కొట్టించాడు స్టార్క్. సో ఒకే ఓవర్లో 4 బాల్స్ తేడాతో 3 వికెట్లు వచ్చినాయి. అక్కడి నుంచి వాళ్ళు రికవర్ కాలేదు. ధ్రువ్ జురెల్ ఉన్నాడు, కానీ ధ్రువ్ జురెల్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. రన్స్ చేయలేకపోయాడు. తర్వాత ఎవరు కూడా పెద్దగా షానకాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. షానకాన్ని ఇంపాక్ట్ సబ్గా తీసుకొచ్చారు. ఎందుకంటే షానకా తీసుకురావడం వల్ల దేవర్ షార్ట్ ఆఫ్ 1 బౌలర్. ఇంకా జడేజా లేడు. సో 4 స్పెషలిస్ట్ బౌలర్సే ఉన్నారు. సో ఆ 5th బౌలర్ స్లాట్ని ఫెరీరా అండ్ షానకాతో ఫిలప్ చేయాలి అతను ఇంపాక్ట్ సబ్గా తీసుకొస్తే. వచ్చిన షానకా ఒక 6 కొట్టాడు, మొత్తం 10 రన్స్ చేసి అతను కూడా అవుట్ అయిపోయాడు. సో ఆ ఇంపాక్ట్ ఏం పెద్ద క్రియేట్ చేయలేదు అతను. సో వాళ్ళకి ఒక బౌలర్ షార్ట్ అయిపోయారు. యాక్చువల్లీ వాళ్ళు ఒక బౌలర్ని, ఒక ఫాస్ట్ బౌలర్ని, ఒక స్పిన్నర్ని తెచ్చుకునే పరిస్థితి. అలా కాకుండా దేవర్ హ్యావింగ్ ఓన్లీ 4 బౌలర్స్ బికాస్ ఆఫ్ దట్ ఇంపాక్ట్ సబ్. సో అన్ని రకాలుగా ఆ కొలాప్స్ వాళ్ళని చాలా చాలా దెబ్బ కొట్టింది. చాలా అంటే చాలా దెబ్బ కొట్టింది.
శుభం దుబే కూడా నిలబడలేదు. సో బ్రహ్మాండంగా కంబ్యాక్ అయ్యారు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఎప్పటిలాగానే అద్దరు కొట్టేశాడు. స్టార్ట్ 219 అతను స్ట్రైక్ రేట్, 43 ఎంతో చేశాడు, 43. బట్ 4లు 6లు ధనాధన్ ఫటాఫట్, అదే కదా అతని స్టైల్. అసలు ఫస్ట్ ఓవర్ ఆఫ్ ది మ్యాచ్కే యశస్వి జైస్వాల్ హూ ఈజ్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్ ఆఫ్ లెట్, అతను స్టార్క్ బౌలింగ్లో 3 బౌండరీలు కొట్టాడు, మంచి స్టార్ట్ అందుకున్నాడు. కానీ నెక్స్ట్ ఓవర్లో ఎన్గిడి అతను అవుట్ చేశాడు. సో మరొక డిసప్పాయింట్మెంట్ యశస్వి జైస్వాల్కి. కానీ అదే ఓవర్లో ఎన్గిడి ఓవర్లో 6 కొట్టాడు. ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ ఫ్రమ్ ఎన్గిడి. సో ఏ బౌలర్ని ఎంత వరల్డ్ క్లాస్ బౌలర్స్ అయినా కేర్ చేసే పరిస్థితి లేదు. వైభవ్ సూర్యవంశీ 6తో స్టార్ట్ చేశాడు. షార్ట్ బాల్ అనుకున్నా మన ప్రివ్యూలో అతని మీద షార్ట్ బాల్ బౌన్సర్లు ప్రయోగిస్తాను, బౌన్సర్ వేసాడు. దాన్ని నెక్స్ట్ మినిట్లో అది స్టాండ్స్లో కనిపించింది. స్టార్ కూడా నెక్స్ట్ ఓవర్లో అతను కూడా ఒక బౌన్సర్ స్టార్ట్ చేశాడు, అది కూడా అదే రిజల్ట్ వచ్చింది. స్టార్క్ ఓవర్లో ఒక 4 కొట్టాడు, ఒక 6 కొట్టాడు. సో స్టార్క్ కావచ్చు, కమిన్స్ కావచ్చు, బుమ్రా కావచ్చు, ఎవరైనా టాప్ క్లాస్ బౌలర్స్, వరల్డ్ రబాడా, ఆల్ టాప్ క్లాస్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్ అందరినీ 6లు బాధనంలో సూర్యవంశీ తగ్గేదే లేదు. సో ఈ బౌలర్ ఎవరైనా అది చూడట్లేదు. సో అదే జోరుతో ఆడాడు 43 చేశాడు, 3 6లు కొట్టాడు. కానీ అతను అవుట్ అయిన బాల్ మాధవ్ తివారీకి వచ్చింది. మాధవ్ తివారీ వాజ్ వన్స్ అగైన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. దిస్ గాయ్ చాలా లేట్గా ఇంట్రడ్యూస్ చేశారు. మాధవ్ తివారీ ఇస్ ఎక్సలెంట్, వెరీ వెరీ ఇంప్రెసివ్. ఈసారి ఏంటంటే ఒక షాట్ చెక్ చేశాడు, మామూలుగా అలా కొట్టాడు. సూర్యవంశీ హెజిటేషన్ ఉండదు అతని దగ్గర, కొడితే ఫుల్ ఫ్లడ్జ్ కొడతాడు, ఆ ఫ్లరిష్ ఉంటుంది. కానీ ఒక్కసారి ఎందుకు చెక్ చేశాడు ఆ షాట్. చెక్ చేయడం వల్ల అది క్యాచ్ వెళ్ళింది. అది చాలా రేర్గా చూస్తాం అతను అట్లా ఆడడం. హెజిటేషన్ అనేది అతనికి డిక్షనరీ లేదు. యాక్చువల్లీ అతనికి ఒక క్యాచ్ కూడా డ్రాప్ అయింది. త్రిపురాన విజయ్, I have seen him a couple of years back in Andhra Premier League. చాలా ఇంప్రెసివ్ ఆఫ్ స్పిన్నర్ అండ్ బ్యాటింగ్ కూడా బాగానే చేస్తారు. అతన్ని టీంలో తీసుకున్నారు వీళ్ళు. ఈరోజు అతనికి డెబ్యూ ఇచ్చారు. అతను ఆఫ్ స్పిన్నర్ కాబట్టి అతన్ని పవర్ ప్లేలో 5th ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ అతనికి అవకాశం ఇచ్చారు. వైభవ్ సూర్యవంశీ వికెట్ తీయమని చెప్పి, అందుకని అది తీసుకొచ్చింది. ఆఫ్ స్పిన్నర్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెన్ చేస్తున్నారు. సరే నువ్వు గో అండ్ గెట్ రిడ్ ఆఫ్ సూర్యవంశీ. ఆల్మోస్ట్ ఈ సక్సీడెడ్. ఓవర్లో ఒక 6 3 4 కొట్టినట్టున్నాడు. 6 3 4 కొట్టాడు వైభవ్ సూర్యవంశీ. బట్ వాడు మిస్ టైం చేశాడు. కానీ సమీర్ రిజ్వీ ట్రై చేశాడు రన్నింగ్ బ్యాక్వర్డ్స్, కష్టం అది, దాన్ని జడ్జ్ చేయడం కష్టం, ఇట్స్ డిఫికల్ట్ ఛాన్స్. కానీ తీసుకుని ఉంటే త్రిపురాన విజయ్ కెరీర్ వేరే రకం. వైభవ్ సూర్యవంశీని ఫస్ట్ ఓవర్లో పవర్ ప్లేలో అన్నప్రాసం రోజు ఆవకాయ లాంటి చోట అతను అవుట్ చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. ఆ క్యాచ్ పట్టు ఉంటే సమీర్ రిజ్వీ. డిఫికల్ట్ ఛాన్స్, వెరీ వెరీ డిఫికల్ట్ ఛాన్స్. అదే అలా ఉంటుంది. మరి నెక్స్ట్ అతనికి అవకాశం ఇస్తారో లేదో మరి. ఇచ్చిన తర్వాత ఇంకో ఓవర్ వేస్తే దాంట్లో కూడా వెంట్ ఫర్ సమ్ రన్స్. బట్ జనరలీ అతనికి ఆ వికెట్ వచ్చుంటే పరిస్థితి వేరుగా ఉండేది. బట్ 43 దగ్గర వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు. జురెల్ వాజ్ బ్యాటింగ్ వెల్ అండ్ జురెల్ సపోర్ట్ ఇస్తున్నాడు. బట్ రియాన్ పరాగ్ వాజ్ ది అగ్రెసర్. చాలా అగ్రెసివ్గా అతను ఆడాడు. లాస్ట్ మ్యాచ్ మిస్ అయ్యాడు అతనికి హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం వల్ల. బట్ ఈ మ్యాచ్లో వన్స్ అగైన్ ఈ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. అంతకుముందు 90 చేశారు అంతకుముందు ఆడిన లాస్ట్ మ్యాచ్లో. సో అతన్ని స్టార్క్ అవుట్ చేయడం 15th ఓవర్ ఆఫ్ ది మ్యాచ్, అది చాలా ఇంపార్టెంట్. మాధవ్ తివారీ కూడా మళ్ళీ డెత్లో కూడా మంచి స్లోయర్ వన్స్ ఉన్నాయి. 5 వేరియేషన్స్తో నేను ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. 5 వేరియేషన్స్లో ఒక వేరియేషన్స్ వర్కౌట్ అయింది. మరొక వికెట్ వచ్చింది అతనికి, ఐ థింక్ శుభం దుబే వికెట్ అనుకుంటా. సో వికెట్లు పడుతూనే ఉన్నాయి, రన్స్ రావట్లేదు. లాస్ట్లో దే కుడ్ నాట్ గెట్ దట్ కిక్, ఫినిషింగ్ కిక్ అనేది జురెల్ ఉన్నా సరే వాళ్ళకి రాలేదు. సో దే ఫినిష్ విత్ 193. కనీసం 200 చేయలేకపోయారు. 14 ఓవర్కి 160 ఉన్నారు, 200 చేయలేకపోయారు. సో అక్కడ దే లాస్ట్ ద మొమెంటం, పూర్తిగా మొమెంటం అయింది. ఢిల్లీ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఓవర్ జోఫ్రా ఆర్చర్ ఈ మధ్య బాగా బౌలింగ్ వేయట్లేదు గత 2-3 మ్యాచ్లుగా. కానీ ఈ మ్యాచ్లో హీ వాజ్ వర్కింగ్ అ గుడ్ పేస్. 150 టచ్ చేస్తున్నాడు, 151 దిస్ ఫాస్టెస్ట్. కన్స్టెంట్గా 145 వస్తున్నాడు. అతను వేసిన బాల్ షార్ట్ ఫైన్ లెగ్లో ఫీల్డర్ యశ్రాజ్ పుంజా ఈజియెస్ట్ ఆఫ్ క్యాచెస్, డాలీ క్యాచ్ వదిలేశాడు ఫస్ట్ ఓవర్లో.
రాహుల్ క్యాచ్ వదిలేస్తే ఏమవుతుంది? రాహుల్ 50 కొట్టాడు, 500 రన్స్ కంప్లీట్ చేసిన ఈ సీజన్లో ఎప్పటిలాగే. ఈ సీజన్లో 4 50 ఒక 100 అనుకుంటుంది. రాహుల్ క్యాచ్ వదిలేస్తే ఫస్ట్ ఓవర్లో ఏంటి మీ పరిస్థితి? క్యాచింగ్ చాలా పూర్ అని చెప్పి మ్యాచ్ తర్వాత కూడా వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు, అతని ఫేస్లో కత్తివేటికి నెత్తురు చుక్క లేదంటారా, అట్లా చాలా డిసప్పాయింటెడ్ కనిపించాడు. ఆ క్యాచ్ అక్కడ వదిలేస్తే రాహుల్ క్యాచ్ని యశ్రాజ్ పుంజా యాక్చువల్లీ బౌల్డ్ వెల్. 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చాడు, వికెట్ తీయకపోయినా ఈ వాజ్ వెరీ ఎకనామికల్ తన 4 ఓవర్స్లో. కానీ ఆ క్యాచ్ వదిలేయడం అనేది చాలా కాస్ట్లీగా పరిణమించింది వాళ్ళకి. మరోవైపు అభిషేక్ పరల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. రాహుల్ మ్యాచ్ తర్వాత ఏం చెప్పాడంటే, రాహుల్ ఈసారి చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. స్ట్రైక్ రేట్ 178 ఉంది, ఇప్పుడు 172కి వచ్చింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో అతను 130 స్ట్రైక్ రేట్తో ఆడాడు. వికెట్లు పడుతున్నాయి కాబట్టి ఈ మ్యాచ్లో అతనికి ఇచ్చిన రోల్ ఏంటంటే యూ స్టే దేర్. అందుకని అంత ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. ఇటీవల కాలంలో నేను ఇంతకుముందు మ్యాచ్లో కూడా నేను చెప్పాను, ఇంతకుముందు మ్యాచ్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా రాహుల్ అనవసరంగా తొందరపడుతుంది, దానివల్ల అతని రెగ్యులర్ కన్సిస్టెన్సీ మిస్ అవుతుందని చెప్పి. సో ఈ మ్యాచ్లో అతనికి ఇచ్చిన రోల్ ఏంటంటే నువ్వు స్టే దేర్. సో హీ స్టేడ్ ఎట్ వన్ ఎండ్. బట్ అతని జాబ్ ఎందుకు ఈజీ అయిందంటే అభిషేక్ పరాల్ వాజ్ బ్యాటింగ్ బ్రిలియంట్లీ. హీ వాజ్ టేకింగ్ ఛాన్సెస్, హీ వాజ్ హిట్టింగ్. ఈవెన్ జోఫ్రా బౌలింగ్లో కూడా అతను బౌండరీలు కొట్టడం చూసాం మనం. యాడమ్ మిల్న్ అయితే ఇంకా ఒక ఆట ఆడుకున్నాడు. యాడమ్ మిల్న్ ఆడాడు మ్యాచ్లో. సో యాడమ్ మిల్న్ అండ్ జోఫ్రా బౌలింగ్లో అతను కొట్టిన షాట్స్, బ్రిజేష్ శర్మ ఫస్ట్ ఓవర్లో కొట్టిన షాట్స్, దాంతో అతను వాళ్ళకి పవర్ ప్లేలో ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్ స్కోర్డ్ సమ్ 76 రన్స్ ఇన్ పవర్ ప్లే. వీళ్ళు దాన్ని మ్యాచ్ చేశారు. వీళ్ళు ఆల్మోస్ట్ గాట్ 75 రన్స్ ఇన్ పవర్ ప్లే. సో అభిషేక్ పరల్ వాజ్ రెస్పాన్స్. అభిషేక్ పరల్ కూడా వీళ్ళు చాలా పక్కన పెట్టారు. ఢిల్లీ వాళ్ళు చాలా సిల్లీ మిస్టేక్. ఢిల్లీ క్యాపిటల్స్ కాదు, సిల్లీ క్యాపిటల్స్ అన్నట్టు. ఎందుకంటే చాలా మిస్టేక్స్ చేశారు. అశుతోష్ శర్మని చాలా కూర్చోబెట్టారు బెంచ్ పైన. అండ్ హీ ఫినిష్ దిస్ మ్యాచ్ బ్యూటిఫుల్లీ. అండ్ అభిషేక్ పరల్ని పక్కన పెట్టి నిస్సంకాన్ని ఆడించుకున్నారు. సో అభిషేక్ పరల్ లాస్ట్ సీజన్ అంత బాగా ఆడిన ప్లేయర్, వెరీ ప్రామిసింగ్ ప్లేయర్. అతను 50 చేశాడు, అది చాలా ఇంప్రెసివ్ వన్. సో ఇద్దరు కలిసి 100 రన్స్ యాడ్ చేశారు. సో వాళ్ళకి ఎంత బ్రహ్మాండమైన స్టార్ట్ వచ్చిందంటే, అండ్ విత్ వాళ్ళు ఆల్వేస్ దట్ రన్ రేట్ వాజ్ విత్ ఇన్ దేర్ రీచ్. సో రాహుల్ అవుట్ అయినా, పొరేల్ అవుట్ అయినా కూడా వాళ్ళకి నష్టం కలగలేదు. ఎందుకంటే తర్వాత ఓకే స్టబ్స్ కూడా అవుట్ అయ్యాడు, స్టబ్స్ ఎక్కువసేపు నిలబడలేదు. బట్ అక్షర్ పటేల్ స్టేట్ దేర్. అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో 50 చేసిన తర్వాత అతను బ్యాటింగ్ హ్యాస్ గాన్ టు ఏ నెక్స్ట్ లెవెల్. సో అక్షర్ పటేల్ ఒక్క నాక్ తర్వాత అతను హెస్ కమ్ ఇన్ టు హిస్ ఓన్. అతను ఎర్లీగా కూడా బ్యాటింగ్కి వచ్చాడు. సో ఆ రెస్పాన్సిబిలిటీ తన మీద వేసుకున్నాడు అక్షర్ పటేల్. సో అక్షర్ పటేల్ స్టేట్ టిల్ ద ఎండ్ టు ఫినిష్ దట్. మరి ఇక్కడ చేసిన ఇంకొక తప్పు, ఢిల్లీ వాళ్ళు చేసిన రాజస్థాన్ వాళ్ళు చేసిన ఇంకో తప్పు. 18th ఓవర్ వాజ్ బౌల్డ్ బై డోనోవన్ ఫెరెరా, ది ఆఫ్ స్పిన్నర్. అతను కీపింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతున్నట్టుంది, బట్ నేను చెప్పాల్సిన విషయాలు చెప్పాలి. సో అతనికి ఇవ్వడం ఏంటంటే, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ మిల్లర్ అండ్ అక్షర్ పటేల్ ఆడుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా మ్యాచ్అప్స్ ఏంటంటే ఆఫ్ స్పిన్నర్ అయితే వికెట్ తీస్తాడు. కానీ ఏం చేయాలంటే 18th ఓవర్ యాడమ్ మిల్ చేత వేయించాలి, 19th ఓవర్ బ్రిజేష్ శర్మ చేత వేయించాలి, 28th ఓవర్ షానకాకు ఒక ఓవర్ ఉంది. షానకా ఒక వికెట్ కూడా వచ్చింది, వికెట్ కూడా వచ్చింది. షానకా చేత వేస్తే సరిపోయేది. మీకు ఈ 2 ఓవర్లు వీళ్ళు టైట్గా వేస్తే షానకాకి ఒక 20 రన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు టైట్ వేస్తే ఆ 20 రన్స్ షానకా డిఫెండ్ చేసుకున్నాడు. అలా కాకుండా 18th ఓవర్ ఒక స్పిన్నర్కి ఇచ్చాడు. వాళ్ళకి రన్స్ కావాలి, వికెట్ చేతిలోనే. అశుతోష్ శర్మ ఇస్ టు కమ్, మాధవ్ తివారీ కెన్ బ్యాట్, హీ హాస్ టు కమ్. అలాంటప్పుడు ఏం చేశారు, ఒక 6 అక్షర్ కొట్టాడు, లాస్ట్ బాల్ ఒక 6, ఫస్ట్లో మిల్లర్ ఒక 6 కొట్టాడు, లాస్ట్ బాల్ అక్షర్ 6 కొట్టాడు. సో ఆ ఓవర్లో ఐ థింక్ దే గాట్ సమ్ 16 రన్స్. అక్కడ మ్యాచ్ టర్న్ అయిపోయింది. బ్రిజేష్ శర్మ బౌల్డ్ వెల్ దట్ లాస్ట్ ఓవర్, బట్ లాస్ట్ ఓవర్లో మళ్ళీ ఒక 6 వచ్చింది. లాస్ట్ ఓవర్ 19th ఓవర్ లాస్ట్ బాల్కి. సో లాస్ట్ ఓవర్లో దే నీడెడ్ జస్ట్ 7 రన్స్ వచ్చినాయి. అది ఈజీగా దాన్ని అశుతోష్ శర్మ, మిల్లర్ అవుట్ అయ్యాడు బ్రిజేష్ శర్మ బౌలింగ్లో 19th ఓవర్లో. బట్ అశుతోష్ శర్మ ఇస్ సచ్ ఏ గుడ్ ఫినిషర్, వెరీ గుడ్ ఫినిషర్. సో అతను ఉండడం వల్ల మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు గెలిచేశారు. సో రాజస్థాన్ రాయల్స్ చేసిన మిస్టేక్స్ అండ్ వాళ్ళ కొలాప్స్, వాళ్ళకి ఇప్పుడు చాలా టైట్ సిచ్యుయేషన్లో క్వాలిఫికేషన్ ఇప్పుడు డౌట్లో పడిపోయింది వాళ్ళది. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు దే స్పాయిల్డ్ దేర్ పార్టీ. సో ఆర్సీబీ తప్ప ఇంకెవరు కూడా ఇప్పటివరకు క్వాలిఫై కాలేదు. వీఆర్ ఎంటరింగ్ టు ది లాస్ట్ వీక్ ఆఫ్ ది లీగ్ ఫేజ్.